మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మళ్ళీ నాగచ్చిన వర నీ తావుడు మీద బంధు కూడా పైసలు ఎక్కడ చెప్తారా నీకు తాగి తాగి ఇల్లంతా గుళ్ళ చేస్తారు. తాగలేదు ఇప్పుడే ఇప్పుడే వచ్చింది ఇప్పుడే అయిపోయింది బతికి అయిపోయింది. సరే మంచిగా ఆయన పూరి మంచిగా నీకు తాగనీకి ఎక్కడి నుంచి వస్తానే పైసలు అంతగానం? కుక్కరు కుక్కరు కుక్కర్ కొడితే పైసలు రాలుతాయి నాకు. ఎలా కుక్కర్ కొడినా రేపు ఈ కుక్కర్ కొడితే నేను పైసలు వస్తే నేను తలుచుకుంటే చూసుకోమల్లా. అసలు నువ్వు ఎందుకు తాగుతానవే? నీకేం కష్టం వచ్చిందని తాగుతావు నువ్వు? అసలు నా బాధ నీకేం తెలిసే? నా బాధ ఎంత పెద్ద బాధ ఉంటుంది అసలు. ఏమైందిరా? అంత పెద్ద బాధలు నీకే ఉన్నాయి? కొడుకుల పెళ్లి చేయాలా బిడ్డల పెళ్లి చేయాలా? లోక మీద ప్రాబ్లమ్స్ అన్ని నీకే ఉన్నాయి. చేస్తాను నా దగ్గర పనిచేసేటోడికి జీతం ఇవ్వాలి. ఒకడో తారీఖు అయితే వాడు జీతం కోసం చూస్తాడు. అలాగే జీతాలు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ ఎట్లా నడుపాలి అని బాధ నాకు లేదా? నీకు బాధ లేదారా చెప్పు. అసలు ఈ దగ్గర కూడా పని చేస్తాడు. ఎంత మాట నువ్వు? గవర్నమెంట్ లో పనిచేసేటోళ్ళంతా నాకు జీతం కావాలి. అలా ఒకటో తారీఖు జీతం కావాలా వద్దా? కావాలంటే నేను తాగి ట్యాక్స్ కడితేనే ఆయనకి జీతం పైసలు వస్తాయి. అందుకే నేను తాగుతున్నా. చెప్పురా ఇలాగ చెప్పు నువ్వు. మనం తాగి ఊగితే ఆయనకి జేబు నిలుతుంది. తెలుసా? తెలుసు. నేను ఇది తాగితేనే నువ్వు ఫ్రీగా బస్సు ఎక్కి రొయ్యి 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 అనుకోవాలి. మరి నేను తాగిపోతే నువ్వు ఫ్రీ బస్ వస్తుందా చెప్పు? ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? నేను ట్యాక్స్ కట్టాలి. చెప్పురా నువ్వు ట్యాక్స్ కట్టేదాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్లా రోజు తాగితే నీ ఆరోగ్యం ఉంటుందా? అయ్యో నా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ గారికి జీతం రాదు. జీతం రావాలంటే ఏదో తేడా తాగాలి. అందరూ తాగాలి. నువ్వు తాగి రోజు పైసలు కూడబెట్టుకుంటే ఒక కారు ఒక ఇల్లు కొనుక్కుందాం కదా. నలుగురిలో మంచిగా బతికేవాళ్ళ. నేను మరీ అంతేదవరా కనబడుతున్నాను? ఓ మాదిరిగా కూడా కనబడతలేనా నీకు? అబ్బా తమ్ముడు నువ్వంత మాడను. చలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి రాదుగా. నేను తాగుతాను అన్నావుగా, నేను తాగుబోతున్నా అన్నావుగా. ఇప్పుడు బ్యాంక్ చేతి ఇప్పుడు చలో చలో నేను అడిగిన దానికి నువ్వు చెప్పాలి మళ్ళా. సరే నాకు ఒక డౌట్ చెప్తావా? సరే అడుగు. మీ అయ్యా మందు తాగుతారా? చీచి తాగడే తాగడు. ఎన్ని కార్లు కొన్నాడు మరి? అంతేగా అంతేగా. అంటే మీ అన్న మందు తాగుతాడా? వాడు జోడికే పోడు. అసలు అవి ఎట్లుంటే కూడా తెలియదు. ఎన్ని బంగ్లాలు ఎన్ని కార్లు కొన్నాడు మరి చెప్పు. పోనీ మీ తమ్ముడు ఏం తాగుతాడు చెప్పే? తమ్ముడు ఏం తాగుతాడు చెప్పు.
పాప మా తమ్ముడికి నీళ్లు తప్ప ఏం తెలియదు, అమాయకుడు. అయ్యో అమ్మాయి కొడుకు ఎన్ని బొంగులోడు ఉన్నాడు, ఎన్ని కోట్లు ఉన్నాడమ్మా శుభు. దర్జాగా బతుకుతారా? నాతో పాటు 10 మంది నమస్తే పెడతారా లేదా? నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. అట్లా దర్జాగా మేము బతుకుతాం. అయినా మనం తాగుతున్నారా ఇల్లు? అట్లా ఎట్లా అంటారా? తాగుదా మా బాప అంటే చిన్నప్పటి నుంచి మంచిగా తాగాలని తాగలే. అరే పెద్ద సమస్య వచ్చి పడింది అంటే మేము గాలి వదిలేయాలని తాగుతారా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో చెప్పు. కమలాసన్ కొడుకును ప్రయోగం చేయాలనే సంతోషంలో తాగుతారా తెలుసా నీకు? బిడ్డను మంచిగా చూసుకోవాలనే బాధతో తాగుతారా? ఈ విషయం నీకు తెలుసా? నేను రోజు ఎందుకు తాగుతాను అనుకుంటా, అందుకే కదా తాగేది. అయినా తాగుతారన్నారు. ఆడే కట్టు ఎవరు కాదు.